హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. అగస్త్య కోపానికి భయంతో చిగురుటాకులా వణికిపోయింది అభయ. పెళ్లి చేసుకోగానే అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇప్పట్నుంచి మొదలవుతుంది నీకు అస్సలైన టార్చర్ అంటే ఏంటో అని సీరియస్గా చెప్తూ, అందగాన్ని ఆస్తిపరుణ్ణి పెళ్లి చేసుకున్నానని హ్యాపీగా బతికేయొచ్చు అనుకుంటున్నావేమో, కానీ నాకు భార్యగా ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు అగస్త్య. వాటన్నింటినీ నువ్వు ఒప్పుకుంటేనే నీకు నా లైఫ్లో భార్య స్థానం, లేదంటే ఎంత ఇన్స్టెంట్గా పెళ్లి చేసుకున్నావో అంతే ఇన్స్టెంట్గా మన విడాకులు కూడా జరిగిపోతాయి సీరియస్గా చెప్పాడు అగస్త్య. కండిషన్స్ ఏంటా కండిషన్స్? భయంగా అడిగింది అభయ. ఇంతలో బయట నుంచి అనురాధ గారు అభయ అన్న పిలుపు వినబడి, హా అమ్మా అని పక్కకి జరగబోతున్న అభయను కదలనివ్వకుండా లాక్ చేసి, ఏయ్ ఎక్కడికే తప్పించుకుంటున్నావు, ఆగు అన్నాడు అగస్త్య. అభయ త్వరగా వచ్చి ఫ్రెష్ అయ్యి దేవుని ముందు దీపం పెట్టమ్మా అని మళ్ళీ అనురాధ గారి పిలుపు వినబడడంతో ఎక్కడ ఆవిడ తప్పుగా అనుకుంటారో అన్న భయంతో తన శక్తి మేర అగస్త్యను తోసి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తుకుని వచ్చేసింది అభయ. అభయ నెట్టిన నెట్టుడికి 2 అడుగులు వెనక్కి తూలిన అగస్త్య వెళ్తున్న అభయని కోపంగా చూస్తూ, తప్పించుకున్నావే దొంగ మొహందానా, నాకెప్పుడో కానీ దొరక్కపోవు, అప్పుడు చెప్తానే నీ పని అని కోపంగా పళ్ళు నూరుకున్నాడు. ఇక అభయ రాగానే తనని ఆమె రూమ్కి తీసుకువెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పారు అనుగారు. అరగంట తర్వాత అభయ ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే తనని ముందుగా తీసుకెళ్లి దేవుడి గదిలో దీపం పెట్టించి పాయసం చెయ్యమని చెప్పారు. ఈలోగా ఆవిడ అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు అనురాధ గారు. జానకి, నీరజ వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చినా గాని అగస్త్య ఇంకా బయటకు రాకపోయేసరికి, అభయ వెళ్ళి అబ్బాయిని పిలువు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు అని చెప్పింది అనురాధ. అభయ మనసులో, బాబోయ్ మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆ సింహం నోట్లో తలపెట్టాలా, అస్సలే నిన్న నేను వేసిన డైలాగ్స్ వద్దన్నా పెళ్లి ఇష్టమే అని చెప్పిన దానికి నేను కనిపిస్తే చాలు చంపాలనుకుని మర్డర్ ప్లాన్స్ గీస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు గనుక నేను మళ్ళీ వెళ్తే ఇంకేమైనా ఉందా, నాకు పాడి కట్టేసేలా ఉన్నాడే, ఇప్పుడు ఎలా అని ఆలోచనల్లో పడింది అభయ. అభయ ఇంకా అక్కడి నుంచి కదలకపోవడం చూసి, అభయ ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు, త్వరగా వెళ్ళి వాడిని తీసుకురా, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంది నీరజ. నీరజ మాటకి ఇంకా ఎదురు చెప్పలేకపోయింది అభయ. సరే ఆంటీ అంటూ మళ్ళీ అగస్త్య రూమ్లోకి వెళ్ళింది. పాపం తను వెళ్ళేసరికి ఫ్రెష్ అవ్వకుండా బెడ్ మీద అలాగే కూర్చొని సీరియస్గా ఫోన్ చూస్తూ ఉన్నాడు అగస్త్య. డోర్ సౌండ్కి మెల్లిగా ఫోన్ నుంచి కళ్ళు పైకెత్తిన అగస్త్య అభయ వచ్చింది చూసి, వచ్చావా అనుకుని ఈవిల్ స్మైల్ చేస్తూ, ఎక్కడికి పోతావే రాకుండా అని కాలు మీద కాలేసుకుని ఫోన్లో మళ్ళీ కెలుకుతూ ఉన్నాడు తనని చూడనట్టే. అగస్త్య గారు ఇంకా ఫ్రెష్ అవ్వలేదేంటండి అని అడిగింది అభయ అమాయకంగా. అయ్యో మరి మాకు తెలియదండి అభయ గారు, పక్కనే సిఎంఆర్ షాపింగ్ మాల్ మీదేనంట కదా, అందులోంచి ఇదిగో ఇప్పుడే కుప్పలు కుప్పలుగా డ్రెస్సులు వచ్చి పడ్డాయండి, దాంట్లో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అభయ గారు వెటకారంగా అన్నాడు అగస్త్య. కాసేపటికి బల్బు వెలిగిన అభయకి, ఓ సార్ ఫ్రెష్ అవ్వాలంటే డ్రెస్ కావాలి కదా అనుకుంటూ, సారీ అగస్త్య గారు మర్చిపోయాను, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వెళ్ళి నాన్నగారి కొత్త లుంగి ఉంటే తీసుకొస్తాను అని వెనక్కి తిరుగుతూ అంది అభయ. లుంగి అనగానే సర్ర బీపీ పెరిగిన అగస్త్య, ఏంటి జోకా, ఎలా కనిపిస్తున్నానే నీ కళ్ళకి, నేను లుంగి కట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నానా అనగానే, అయ్యో సార్ అది కాదు, మీరు ఫ్రెష్ అయ్యి కాసేపు లుంగి కట్టుకుంటే ఆలోపు నేను మీ డ్రెస్ వాష్ చేశాను, అది ఆరగానే మీరు మీ డ్రెస్ వేసుకుందరు కానీ అంది అభయ. చా ఇప్పుడు ఆ డ్రెస్ ఆరేంత వరకు నేను లుంగి కట్టుకొని రామ్రాజ్ కాటన్ లుంగీలు బనియన్లు అంటూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ర్యాంప్ వాక్ చేయాలా? నీ దిక్కుమాలిన లుంగి నాకేం అక్కర్లేదు, నా డ్రెస్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను, కాసేపట్లో వస్తుంది అన్నాడు అగస్త్య.
ఓహ్! అవునా? అయితే మరి ఆలోపు కాఫీ తీసుకురమ్మంటారా? అని అడిగింది అభయ. కాఫీ కాదే, అదే కాఫీలో కాస్త విషం కలిపి తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు అగస్త్య చిరాగ్గా. ఓకే అగస్త్య గారు అని వెనక్కి తిరిగింది అభయ. ఆ రూమ్‌లోంచి బయటపడితే ఇక చాలు అన్నట్టు. ఏంటి జోకులా? నాతోనే జోక్ చేస్తే చంపి పాడేస్తా. ఇందాకేంటే మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? అంత పొగరా? అని సీరియస్‌గా అడిగాడు అగస్త్య. అంటే అగస్త్య గారు, అప్పుడు అమ్మ పిలిచింది కదా! అందుకే వెళ్ళాను. పైగా మనం మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! అలాంటప్పుడు మావయ్య గారిని హాస్పిటల్‌లో ఉంచి ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్నీ అవసరమా? అంది అభయ మెల్లిగా. ఈ హాస్పిటల్ వంక పెట్టుకొని బానే తప్పించుకుందామనుకుంటున్నావు కదా! నా నుండి? అది అస్సలు జరగని పని. మా నాన్నని అడ్డు పెట్టుకొని నా లైఫ్‌లోకి వచ్చావు. చూస్తూ ఉండవే. నీ అంతట నువ్వే నాకు ఈ పెళ్లి వద్దు బాబోయ్! అని పారిపోయేలా చేస్తా అని వేలు చూపిస్తూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు అగస్త్య. అగస్త్య వార్నింగ్ నిజంగానే భయపడిపోయింది అభయ. ఏదో అప్పటికప్పుడు అంకుల్‌కి ఆపరేషన్ కావాలి కాబట్టి పెళ్ళికి ఒప్పుకుందే కానీ, తర్వాత అగస్త్య ఏం చేస్తాడో అన్న భయం ఉంది తన మనసులో. దాన్ని రెట్టింపు చేస్తూ అతని బెదిరింపులు, కండిషన్స్ అనడం, ఇప్పుడు ఇలా వార్నింగ్స్ ఇవన్నీ వింటుంటే తన ఊహ ఎక్కడ నిజమవుతుందో అని భయం కూడా పట్టుకుంది ఆమె లోపల. 2 గంటల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి జానకి గారు, అగస్త్య, నీరజ, అభయ నలుగురు కలిసి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్లారు. తర్వాత మను, రాజీవ్ ఇద్దరూ మళ్ళీ ఇంటికి వచ్చారు ఫ్రెష్ అవ్వడానికి. ఇక అదే రోజు డిశ్చార్జ్ అవ్వాలని, పని దగ్గరుండి వ్రతం చేయించి మిగతా కార్యక్రమాలు కూడా జరిపించాలని రాఘవ గారు మొండి పట్టు పడుతుంటే ఒకే రోజులో డిశ్చార్జ్ చేయడం కుదరదని చెప్పేశాడు డాక్టర్ తెగేసి. రాఘవ్ మొండిపట్టు అగస్త్య డబ్బు ఉపయోగించి నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ రాయించుకొని కానీ 1 వీక్ పాటు ఖచ్చితంగా డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఉండాలి అనడంతో ఓ మేల్ జూనియర్ డాక్టర్‌ని ఇంటికి వచ్చేలా మాట్లాడుకొని బెంగుళూరులోనే ఉన్న అగస్త్య ఇంటికి బయలుదేరారు మొత్తమంతా. ఇక అదే రోజు వ్రతానికి రాత్రికి కార్యానికి ముహూర్తం కూడా పెట్టించారు రాఘవ గారు. రాత్రి కార్యం మాటేమో గాని అగస్త్య బాబుని మధ్యాహ్నం వ్రతంలో కూర్చోబెట్టడం అంటే మాత్రం పెద్ద టాస్క్‌లా మారనుంది అభయకి. రాఘవ డిశ్చార్జ్ కారణంగా అభయ పేరెంట్స్ అగస్త్య పెళ్లి వ్రతం కూడా కారణం చేత అగస్త్య అత్త, మామ, సితార అన్న కూడా ఇటే వచ్చేయడంతో జనాభా ఎక్కువయ్యారు అగస్త్య మ్యాన్షన్‌లో. ఇక అగస్త్య మ్యాన్షన్ కూడా పెద్దదే అవడంతో పైన ఉన్న రూమ్స్‌లో కొంతమంది, కింద ఉన్న రూమ్స్‌లో కొంతమంది సెటిల్ అయిపోయారు. ఒక కేస్ పని మీద రాఘవ గారి ఆపరేషన్ రోజు ఔట్ ఆఫ్ సిటీలో ఉండడంతో నెక్స్ట్ డే వచ్చేసరికి విషయం తెలిసి హాస్పిటల్‌కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యారని తెలిసి అగస్త్య ఇంటికి వచ్చాడు దక్ష్. తను వచ్చేసరికి పచ్చని మామిడి తోరణాలు, పూలదండలతో అలంకరించి ఉన్న ఇంటిని చూస్తూ ఏంటిది? బాబాయ్‌కి ఆపరేషన్ అని చెప్పి ఇల్లంతా ఇలా డెకరేట్ చేశారు. కొంపదీసి బాబాయ్ ఆపరేషన్ అని సడన్‌గా మా వోడి పెళ్లి గాని పెట్టుకున్నారా ఏంటి? నో. ఒకవేళ పెళ్లి గాని పెట్టుకున్నారంటే ఇప్పుడప్పుడే ముహూర్తాలు బాలేవని చెప్పి ఓ 2 నెలలు గ్యాప్ ఇవ్వమనాలి. లేదంటే కేస్ సాల్వ్ అయ్యే వరకు నేను ఫ్రీగా ఉండలేనిక్కడ. అసలే మా వోడి పెళ్లి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడి పెళ్లి పేరు చెప్పి ఓ వారం రోజుల పాటు ఇటిటే ఉండి వాడి పెళ్లిలోనే నా పిల్లతో ఎంగేజ్మెంట్ కూడా పక్కా చేసుకోవాలి. వీలైతే టిఫిన్ స్నాక్స్ దండిగా లాగించేయాలి అనుకుంటూ లోపలికి వచ్చాడు దక్ష్. హాల్ అంతా ఖాళీగా ఉంటే కిచెన్‌లోంచి నెయ్యి వేసి చేస్తున్న ప్రసాదం నుంచి ఘుమఘుమలు దక్ష్ ముక్కు పుటాలను అదిరేలా చేశాయి. అనుకుంటూనే గాఢంగా కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ పక్కకి చూసిన దక్షికి హాల్‌లో మరోవైపు వ్రతానికి పీట అలంకరిస్తున్న నీరజ గారిని చూసి హాయ్ పిన్ని అన్నాడు దక్ష్. అప్పుడే తల తిప్పి దక్షిని చూసిన నీరజ ఇదేంటి ఈ పిల్లోడు మొన్నటిదాకా ఆంటీ అన్నాడు కదా సడన్‌గా పిన్ని అంటున్నాడేంటి అని విచిత్రంగా మనసులోనే అనుకుంటూ నువ్వా దక్ష్ ఎలా ఉన్నావు సడన్‌గా నువ్వేంటిక్కడ అని అడిగింది నవ్వుతూ. అంటే బాబాయ్‌కి ఆపరేషన్ అయింది కదా పిన్ని. నాకు ఆ విషయం నిన్నే తెలిసింది. నేను ఓ కేస్ పని మీద వేరే సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ బెంగుళూరు వచ్చాను. వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి ఓసారి బాబాయ్‌ని చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంతకీ బాబాయ్ ఎక్కడ? ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్‌కి? అవును అగస్త్య వచ్చాడంట కదా ఎక్కడ? అని అడిగాడు దక్ష్.
హా! ఇప్పుడు పర్లేదు దక్ష్. బావగారికి బానే ఉంది. దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. ఇక అగస్త్య అంటేనా పైన వాళ్ళ రూమ్‌లో ఉన్నారులే. ఇంకా బావగారు అదిగో ఆ రూమ్‌లో ఉన్నారు అంటూ కిందే ఉన్న ఓ రూమ్ చూపించింది నీరజ. ఓహ్! బాబాయి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, దానికోసమేనా ఈ పూజ? అని నీరజ ఆన్సర్ వినకుండానే, ఓకే పిన్ని నేను వెళ్ళి ముందు బాబాయిని కలిసి, ఆ తర్వాత అగస్త్య దగ్గరికి వెళ్తాను అంటూ రాఘవ రూమ్ వైపు వెళ్తున్న దక్షిని చూసి, పూజ అందుకు కాదు అని ఏదో చెప్తూ ఉండగానే దక్ష వెళ్ళిపోవడంతో, ఛ! వెళ్ళిపోయాడా? సర్లే బావగారు చెప్తారుగా అని తన పనిలో పడిపోయింది నీరజ. దక్ష్ వెళ్ళేసరికి రాఘవ గారు మనుతో మాట్లాడుతూ ఉంటే, బాబాయ్ లోపలికి రావచ్చా అంటూ అడిగాడు దక్ష్. హరే దక్ష్ నువ్వా రారా అని లోపలికి పిలిచాడు రాఘవ. రాఘవ దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటూ, సడన్ గా బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? మమ్మల్ని అందరినీ ఇంత కంగారు పెడితే ఎలా చెప్పు? అసలు అగస్త్య గాడైతే మామూలుగా టెన్షన్ పడలేదనుకో. నాకు ఫోన్ చేసి ఎంత కంగారు పెట్టాడో. థ్యాంక్ గాడ్ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి అందరికీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉంది. నువ్వు ఏ టెన్షన్స్ పెట్టుకున్నావో తెలీదు గాని ఒక్క రాత్రి అందరినీ అల్లాడించేశావనుకో. ఆఖరికి నీ కరెన్సీ కొడుకుని కూడా అంటూ నవ్వాడు దక్ష్. సరేలేరా ఏదో అలా జరిగిపోయింది. అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధేంటో. సరే గాని ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? నీ ఫ్రెండ్‌ని కలిసావా? ఏమంటున్నాడేంటి నీ ఫ్రెండు? అని అడిగాడు రాఘవ. ఇంకా ఎక్కడ బాబాయ్? వాడి దగ్గరికి వెళ్ళనే లేదు నేను. రాగానే ఇదిగో నీ దగ్గరికే వచ్చాను. నిన్ను కలిసాక వాడి దగ్గరికి వెళ్దాంలే అని ఆగిపోయాను. ఇప్పుడు వెళ్తానులే అన్నాడు దక్ష్. సరే అయితే ముందైతే వెళ్ళి వాణ్ణి కలిసి పూజకి రెడీ అవ్వమని చెప్పు అన్నాడు రాఘవ. హా! ఓకే ఓకే బాబాయ్. నేను వాడిని కలిసి వస్తానులే. అది సరే గాని ఇంతకీ ఈ పూజకి వాడెందుకు రెడీ అవ్వడం నాకు అర్థం కాలేదు అని అడిగాడు దక్ష్. వాడెందుకంటావేంట్రా? వాడేగా కూర్చోవాల్సింది. వెళ్ళు ముందు వెళ్ళి వాణ్ణి రెడీ అవ్వమని చెప్పు అని కయ్యుమన్నాడు రాఘవ. ఓ ఓ బాబాయ్ కాస్త ఆగు. ఎందుకలా అరుస్తావు? అనవసరంగా అరిచి మళ్ళీ బీపీ తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? ఇప్పుడు వాణ్ణి పూజకు రెడీ చేయాలి అంతే కదా? నేను వెళ్తాలే అంటూ ఆ రూంలోంచి బయటకు వచ్చాడు దక్ష్. ఇంతకు ముందు నీరజ చూపించిన అగస్త్య రూమ్‌కి వెళ్ళడం కోసం పైకి వెళ్తున్నాడు. ఒక్కో రూమ్ చూసుకుంటూ వెళ్తున్న దక్షికి అగస్త్య రూమ్‌కి వెళ్ళే కన్నా ముందే ఓపెన్‌గా ఉన్న ఓ రూమ్‌లో టోన్డ్ జీన్స్, దానికి మ్యాచింగ్ షర్ట్ లూజ్ హెయిర్‌లో చార్కోల్ ఫేస్ మాస్క్ వేసుకొని కీరా దోసతో కళ్ళు మూసుకొని ఉన్న సితార పాప కనిపించడంతో, అమ్మ నా గిన్నె కుడి భలే దొరికావే అనుకుని పిల్లిలా రూమ్‌లోకి దూరి డోర్ క్లోజ్ చేశాడు దక్ష్. సితారను హాస్టల్లో వదిలాక ఈ 10 డేస్‌లో మనోడు 20 టైమ్స్ కలిశాడులెండి పాపని. అలా మెల్లిమెల్లిగా పాపలో వీణలు మీటడం మొదలుపెట్టాడు కూడా. కానీ తంతులు తెగేలా ఉన్న పాప మాత్రం శృతిలో పలకట్లేదు. అయినా బాబు ఆగే రకం కాదుగా, అందుకే పలికేదాకా వదలట్లేదు. ఫేస్ మాస్క్ వేసుకొని కళ్ళ మీద కీరా పెట్టుకొని హిందీ సాంగ్‌ని హమ్ చేస్తూ ఉన్న సితార పాప నున్నటి భుజం మీద సూదంటూ గుచ్చుకున్న మీసం తాకిడికి చురుక్కుమని దోమ ఏమో అనుకుని టప్‌మని కొడితే అది దోమ కాదు గండు చీమ అని దక్ష్ అరుపుతో అర్థమవ్వడంతో కళ్ళు తెరిచి అక్కడ దక్షిని చూసి కళ్ళతో పాటు నోరుని కూడా తెరిచి కెవ్వుమని అరవబోయింది సితార. కానీ ఆలోపే దక్ష్ తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పెదాలని మూసేశాడు. ఇద్దరూ కలిసి ఒక్కసారిగా బెడ్ మీద పడ్డారు. యాజ్ యూజువల్‌గా సితార గింజుకోవడం, దక్ష్ ఆపకపోవడం. 3 నిమిషాల పాటు జరిగిన అదర యుద్ధంలో సితార వేసుకున్న చార్కోల్ ఫేస్ ప్యాక్ కాస్త సితార నుండి దక్షుకు కూడా అంటుకొని ఇద్దరి మొహాలు మసిబొగ్గుల్లా తయారయ్యాయి. ఎంతసేపటికి వదలకపోతున్న దక్షిని చూసి కోపం వస్తున్న సితార అందుబాటులో ఉన్న దక్ష్ వీపు మీద దబదబ అంటూ తబలా వాయించడంతో, అబ్బా రాక్షసి ఏంటి ఇలా కొట్టావు అన్నాడు వీపుని చరుచుకుంటూ. కొట్టడం కాదురా నిన్ను కొయ్యాలి నీ అబ్బా, దొంగతనంగా ఇలా ఆడపిల్ల రూంలోకి దూరడానికి సిగ్గులేదా? పైగా పోలీసు పేరుకి అనగానే, ఒసేయ్ ఏం కోస్తావే ఇంత వైలెంట్ ఉన్నావేంటే అన్నాడు దక్ష్ భయంగా. నువ్వేమనుకుంటున్నావో అదే అంది సితార కేర్లెస్గా.
ఒసేయ్ కంచు ఆపవే, అది నోరా మున్సిపాలిటీ వ్యాన్ డోరా? అయినా పోలీస్ అయితే ఏంటే, నేను మగాన్ని కాదా? నాలో హార్మోన్స్ గోల చేయవా? పైగా నిన్ను చూస్తే చాలు ఆగకుండా వాయిస్తాయి హార్మోన్స్. ఏంటది? నా గుండెల్లో గంటలే అన్నాడు దక్ష్. అమ్మయ్య బతికించావు అంది సితార. నువ్వేమనుకున్నావే అల్లరిగా అడిగాడు దక్ష్. దక్ష్ని వియర్డ్గా ఓ చూపు చూసి ఛీ ఎలహే ఇంత సిగ్గు లేకుండా వస్తున్నావు అంది సితార కోపంగా. చా ఊరుకోవే, ఈ సిగ్గులు బొగ్గులు ఏంటే, కాబోయే మొగుడుని తిడితే కళ్ళు పోతాయి, చెంపలేసుకో అంటూ పటపట సితార చెంపలని వాయించేశాడు దక్షి. ఆ ఇడియట్, కాబోయే మొగుడా? ఎవర్రా కాబోయే మొగుడు అని కోపంగా అరిచింది సితార. ఒసేయ్ కంచు, ఇంకోసారి గనక వాడు వీడు అన్నావనుకో వీపు విమానం మూత మోగిస్తాను జాగ్రత్త అన్నాడు దక్ష్. హ్యాండ్సమ్ హంక్లా ఉన్న మొగుణ్ణి కళ్ళెదురుగా పెట్టుకొని ఎక్కడ అంటావేంటే, కళ్ళేమైనా కాకులెత్తుకుపోయాయా? ఇదిగో ఇక్కడున్నాడుగా, వీడే నీ కాబోయే మొగుడు అని కాలర్ ఎగరేస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చొని తప్పుగా మాట్లాడానని క్షమాపణ కోరుకో, కాళ్లకు దండం పెట్టుకో, క్షమిస్తాను అన్నాడు దక్ష్ యాటిట్యూడ్ చూపిస్తూ. ఏంటి, నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? నెవర్, అస్సలు జరగని పని అంది సితార. వేర్ దేర్ ఇస్ ది విల్ దేర్ ఇస్ ది వేర్ మా అని ఆల్రెడీ మహేష్ బాబు మురారి సినిమాలో ఎప్పుడో చెప్పాడే. నీలాంటి వాళ్ళ కోసమే నిన్నే మళ్ళీ రిలీజ్లో కూడా గుర్తు చేశాడు అన్నాడు దక్ష్. అది చెప్పింది ఎంబీ, నువ్వు ఎంబీ కాదుగా అంది యాటిట్యూడ్గా సితార. ఆహా, ఇప్పుడు నెవర్ అన్నదానివే రోజు తెల్లారి నా కాళ్ళు పట్టుకొని నేను కట్టిన తాలిని కళ్ళకు అద్దుకునేలా చేస్తా, చూస్తూ ఉండవే నా చిల్లుగారే అన్నాడు దక్ష్. పగటి కలలు కనకు, పళ్ళు కొరుకుతూ అంది సితార. నువ్వు పక్కనుండగా పగటి కలలు కనాల్సిన అవసరం నాకేంటి? నిన్ను పిల్లల్ని కనేలా చేయడమే నా ఫుల్ టైం డ్యూటీ చేస్తాను గాని అన్నాడు దక్ష్. ఆ అని ఇరిటేషన్తో గట్టిగా అరిచింది సితార. చెవులు రుద్దుకుంటూ ఏంటే అరుపులు, చూడు మొహం అంతా ఎలా తయారైందో అని సితార నడుము దగ్గర డ్రెస్కి పూర్తిగా తన ఫేస్ ప్యాక్ని కూడా తుడిచేసి సితార గింజుకుంటూ ఉండగానే అక్కడ ఓ 10 పంటిఘాటు కూడా గిఫ్ట్గా ఇచ్చి, నీ టోటల్ బాడీలో సూపర్ సెక్సీ ప్లేస్ అంటే ఇదేనే, భలే టెంప్టింగ్గా ఉంటుందనుకో అంటూ మరోసారి ముద్దు పెట్టి బాయ్ అని పరిగెత్తి బయటకు వచ్చేశాడు దక్ష్.